వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నారాయణగిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ నేత పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద్యమ జ్యోతి వెలిగించిన నాయకునికి, ఉన్నత ఆశయాల ఆయుధాలైన వ్యక్తికి, ప్రజాసేవే పరమావర్థిని నమ్మిన మనసుకు ఈ రోజు జన్మదిన శుభవేళ సాక్ష్యమైంది. గులాబీ జెండా గౌరవాన్ని గుండెల్లో నింపుకొని కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడుగా నిలిచి ప్రజల ఆశయాలకు అండగా సాగుతున్న మా అభిమాన నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. కేక్ కట్ చేయడం ఒక ఆనవాయితీ మాత్రమే కాదు, ప్రజాసేవలో మరిన్ని విజయాలకు శ్రీకారం. పూలదండలు ఒక అలంకారం మాత్రమే కాదు, ప్రజల ప్రేమాభిమానాలకు ప్రతీక. పదవి శాశ్వతం కాదు, ప్రజల విశ్వాసమే శాశ్వతం. ప్రచారం గొప్పది కాదు, ప్రజల కోసం చేసే సేవే గొప్పది. పల్లా రాజేశ్వరరెడ్డి మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి ప్రజా సంక్షేమం కోసం మరింత సేవ చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజేశ్వరరెడ్డి గారి బర్త్డే సందర్భంగా నారాయణగిరి గ్రామంలో కేకు కట్ చేయడం జరిగినది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు నారాయణగిరికి 3 కుంటలకు నీళ్లు ఇవ్వడం జరిగినది. నారాయణగిరి వైన్స్ దగ్గర 30 లక్షలతోటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు ఇవ్వడం జరిగింది. రైతు వేదిక కట్టడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు నారాయణగిరికి చాలా అభివృద్ధికి తోడ్పడ్డాడు. పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. గౌరవనీయులు జనగం శాసనసభ్యులు, గౌరవనీయులు ఉమ్మడి ధర్మసాగర్ ముద్దుబిడ్డ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నారాయణగిరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఆనాడు ఉద్యమం కాలంలో ఈనాడు పార్టీ అధినేతతో కొనసాగుతున్న మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు రాబోయే మా ప్రభుత్వంలో మంచి మంత్రి పదవి పొందాలని కోరుకుంటూ